సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. అవి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ప్రపంచానికి 2.0ను చూపిస్తామని కూడా ట్రంప్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విశ్వరూపాన్ని ఈరోజు ట్రంప్ బయట పెడుతున్నారు. కొలరాడోలో జరిగిన ఉగ్రదాడిపై ఆయన సీరియస్ అయ్యారు. 12 దేశాల పౌరులకు కూడా అమెరికాలోకి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. యమన్, సోమాలియా, హైతీ, లిబియా సహా మరికొన్ని దేశాలపై ఆయన నిషేధం విధింపునైతే విధించారు. అమెరికాను కాపాడుకుంటామని కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన విశ్వరూపాన్ని చూపిస్తున్నారని ఇక్కడ మనం చూడొచ్చు. ట్రంప్ నిర్ణయాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రపంచానికి అర్థమయ్యేలా చేస్తున్నారు ట్రంప్. తాజాగా డొనాల్డ్ ట్రంప్ 12 దేశాల పౌరులపై నిషేధాన్ని విధించారు. ఈ 12 దేశాల పౌరులకు అమెరికాలోకి ఇక నో ఎంట్రీ అని అంటున్నారు. బుధవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం కూడా చేశారు. 2 రోజుల క్రితం కొలరాడోలో యూదులపైన బాటిల్ బాంబు దాడిని డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా తీసుకున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి విజువల్లో చూసే ప్రయత్నం చేద్దాం. Stay. ఇదే అమెరికాలో ఎలాంటి ఉగ్రదాడిని కూడా సహించబోమని ట్రంప్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొలరాడోలో ఏదైతే బాంబుల్ బాటిల్ పేలిందో దాన్ని మేము సహించబోము, ఎటువంటి ఉగ్రదాడిని కూడా ఉపేక్షించము, మా అమెరికాని మేము కాపాడుకుంటామని కూడా ట్రంప్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 12 దేశాల పౌరులతో అమెరికాకు ముప్పు ఉందని బాహాటంగానే చెప్పారు ట్రంప్. ఈ నిషేధం విధించిన దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, యమన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్ దేశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. బురుండి, క్యూబా, లావోస్, సియోరాలియోన్, టోగో, తుర్కమెనిస్తాన్, వెనజువేలా దేశాలపైన కూడా పాక్షిక నిషేధాన్ని విధించడం జరిగింది. వచ్చే సోమవారం నుంచి కూడా ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని కూడా అంటున్నారు. సరైన పత్రాలు లేని విదేశీ పౌరుల వల్ల అమెరికాకు ప్రమాదం ఉందని, 2017లో యూరప్లో జరిగిన విధంగా అమెరికాలో ఎలాంటి ఉగ్రదాడి జరగనివ్వబోమని కూడా ట్రంప్ చెప్తున్నారు. సురక్షితం కాని దేశాల నుంచి వలసలను అనుమతించబోలేమని కూడా ఆయన చెప్తున్నారు. అయితే ట్రంప్ ఉత్తర్వులపై ఆయా దేశాల నుంచి తీవ్రమైన ఆగ్రహం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వెనుజువేలా ఈ నిర్ణయం పైన తీవ్రంగానే స్పందించిందని చెప్పుకోవచ్చు. అమెరికాలో ఉండటం తమ వెనుజులా దేశస్తులకే కాదు, ఇతర దేశస్తులందరికీ ప్రమాదమే అని కూడా వ్యాఖ్యానించింది. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీయులకు కూడా నో ఎంట్రీ అని చెప్పి కూడా ట్రంప్ చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సంచలనాత్మక నిర్ణయాలైతే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్నారు. ఆ సంచలనాత్మక నిర్ణయాలు కూడా ఎలాంటివి, ఎలా ఉన్నాయనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. టారిఫ్ల వారు కూడా ఏ విధంగా జరిగిందో మనం చూసాం. అందులో భాగంగానే ఏదైతే బాటిల్ బాంబ్తో దాడి చేయాలని అనుకున్నారో ఇట్లాంటివి కూడా మేము సహించమని కూడా ఆయన బాహండంగానే చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళకి మేము దేశంలోకి ఎంట్రీ కూడా పెట్టమని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అసలు వైట్ హౌస్ దగ్గర ట్రంప్ ఏం మాట్లాడారో ఒకసారి వినే ప్రయత్నం అయితే చేద్దాం. The recent terror attack in Boulder, Colorado has underscored the extreme dangers posed to our country by the entry of foreign nationals who are not properly vetted, as well as those who come here as temporary visitors and overstay their visas. We don't want them. In the 21st century, we've seen one terror attack after another carried out by foreign visa overstayers from dangerous places all over the world. And thanks to Biden's open door policies, today there are millions and millions of these illegals who should not be in our country. In my first term, my powerful travel restrictions were one of our most successful policies, and they were a key part of preventing major foreign terror attacks on American soil.
We will not let what happened in Europe happen to America. That's why on my first day back in office, I directed the Secretary of State to perform a security review of high-risk regions and make recommendations for where restrictions should be imposed. Among the national security threats their analysis considered are the large-scale presence of terrorists, failure to cooperate on visa security, inability to verify travelers' identities, inadequate record-keeping of criminal histories, and persistently high rates of illegal visa overstays, and other things. Very simply, we cannot have open migration from any country where we cannot safely and reliably vet and screen those who seek to enter the United States. That is why today I am signing a new executive order placing travel restrictions on countries including Yemen, Somalia, Haiti, Libya, and numerous others. The strength of the restrictions we're applying depends on the severity of the threat posed. The list is subject to revision based on whether material improvements are made, and likewise, new countries can be added as threats emerge around the world. But we will not allow people to enter our country who wish to do us harm, and nothing will stop us from keeping America safe. ట్రంప్ ఏం మాట్లాడారో చూసాం కదా. ఎన్ని దేశాల మీద 12 దేశాల మీద అయితే ఆయన కఠినంగా నిర్ణయాలు తీసుకున్నారు. మా దేశంలోకి ఎంట్రీ ఉండదని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కొలరాడోలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని బేస్ చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం, ఖచ్చితంగా మేము మా దేశాన్ని కాపాడుకుంటామని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2.20 కఠినంగా చూస్తారని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా మా దేశాన్ని కాపాడుకోవడానికే మేము చేస్తున్నాం, అమెరికా జాతీయ భద్రత కోసమే మేము చేస్తున్నామని కూడా ఆయన క్లియర్గా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఎలాంటి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో, ఎలాంటి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇల్లీగల్ వీసాస్ను కూడా మేము అనుమతించబోమని కూడా చెప్తున్నారు. వీసా ఎప్పుడైనా కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే మా దేశంలో ఉండడానికి అనుమతి అని కూడా ఆయన చెప్పిన సందర్భాలు చూసాం. అలాగే టారిఫ్ వారు గురించి కూడా విన్నాం. ఇలాంటివన్నీ కూడా ఆయన సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని యూనివర్సిటీస్కి కూడా అనుమతి లేదు అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది విదేశీయులకు. ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ట్రంప్ చూడాల్సిన అవసరం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.